హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ పిల్లలకు చెప్పాల్సిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు స్నానం చేయమని చెప్పాలి. భోజనం ముందు టాయిలెట్ తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం, గోర్లు శుభ్రంగా చిన్నగా ఉంచుకోవడం, రోజుకి 2 సార్లు పళ్ళు తోముకోవడం వ్యక్తిగత పరిశుభ్రతల గురించి చెప్పాలి. తర్వాత అన్నం, రొట్టెతో పాటు పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం, పాలు, పెరుగు, గుడ్డు వంటి పోషకాహారం తీసుకోవడం, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, అధిక చక్కెర తగ్గించడం, రోజంతా తగినంత నీరు తాగడం, ఇలా పౌష్టికాహారం గురించి వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పాలి. తర్వాత రోజు కనీసం 60 నిమిషాలు ఆటలు, వ్యాయామం చేయడం, ఎక్కువసేపు కూర్చొని మొబైల్ చూడకుండా మధ్యలో కదలడం, వ్యాయామం గురించి, శారీరక చురుకుదనం గురించి పిల్లలకు అర్థమైనట్టుగా చెప్పాలి. తర్వాత టీనేజర్లకు సాధారణంగా 8 నుంచి 10 గంటల నిద్ర అవసరమని చెప్పాలి. పడుకునే ముందు మొబైల్ వాడడం తగ్గించాలి అని చెప్పాలి. ఇలా నిద్ర గురించి వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పాలి. తర్వాత కోపం, బాధ, భయం, ఒత్తిడి రావడం సహజమే అని చెప్పాలి. సమస్య ఉంటే తల్లిదండ్రులు, టీచర్ లేదా నమ్మకమైన పెద్దవారితో మాట్లాడాలి. ఇతరులను ఎగతాళి చేయకూడదని, బుల్లీయింగ్ను ప్రోత్సహించకూడదని మానసిక ఆరోగ్యం గురించి చెప్పాలి. శరీరంలో వచ్చే మార్పులు సహజమైనవని వివరించాలి. అమ్మాయిలకు పీరియడ్స్ పరిశుభ్రత గురించి, అబ్బాయిలకు కూడా దాని గురించి గౌరవంగా అవగాహన కల్పించాలి. శరీరం గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఇలా యుక్త వయస్సు మార్పుల గురించి విపులంగా చెప్పాలి. మన శరీరానికి సంబంధించిన వ్యక్తిగత హద్దులను తెలుసుకోవాలి. అసౌకర్యంగా అనిపించే స్పర్శ, ప్రవర్తన ఉంటే వెంటనే నమ్మకమైన పెద్దవారికి చెప్పాలి. ఆన్లైన్లో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు అపరిచితులతో పంచుకోకూడదని వ్యక్తిగత భద్రత గురించి చెప్పాలి. సిగరెట్లు, పొగాకు, మద్యం, డ్రగ్స్కు దూరంగా ఉండాలని, స్నేహితుల ఒత్తిడితో తప్పు నిర్ణయం తీసుకోకూడదని, వ్యసనాల నివారణ గురించి చెప్పాలి. మొబైల్ గేమ్స్, సోషల్ మీడియాను నియంత్రణలో ఉంచుకోవాలి. చదువు, నిద్ర, ఆటలకు సమయం కేటాయించాలని, స్క్రీన్ టైం గురించి చెప్పాలి. పిల్లలు, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మంచి ఆహారం, పరిశుభ్రత, వ్యాయామం, తగినంత నిద్ర, మంచి ఆలోచనలు ఇవి మీ ఆరోగ్యానికి 5 బలమైన స్తంభాలు లాంటివి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా, సందేహం వచ్చినా దాచుకోకుండా తల్లిదండ్రులకి, టీచర్ గారికి, డాక్టర్ గారితో చెప్పుకోవాలి అని పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.